మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్. జగిత్యాల జిల్లా కొరుట్ల నిజవర్గం మిట్పల్లి జువ్వాడి నరసింహారావు పార్టీ కార్యాలయంలో ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు వారు ఈ నిజవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. నిత్యం బిజీగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని, పార్టీ కార్యాలయాన్ని, పార్టీ కార్యక్రమాలని అన్నిట్లో చాలా బిజీగా ఉంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ 20 నెలల కార్యక్రమంలో మీరు నిజవర్గం చేసిన అభివృద్ధి కానీ, మరి తెలంగాణ జరిగిన అభివృద్ధి కానీ సార్ వివరించండి. మేము అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కాబోతా ఉన్నది. ఈ 20 నెలలలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేయలేని పనులని మేము చేసినాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఏమైతే హామీలు ఇచ్చిండ్రో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చినాం. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం అన్నాం. ఇవాళ కోట్లాది మంది మహిళలు ఇలా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల హైదరాబాద్ పక్కల చుట్టుపక్కల నియర్ బై జిల్లాల వాళ్ళు కూడా చాలామంది విద్యార్థినీలు ప్రొద్దున కాలేజీలకు వస్తూ చదువుకొని మళ్ళీ తిరిగి వారి సొంత గ్రామమే కానివ్వండి, వారి సొంత అక్కడ క్లోజ్ బై పట్టణాలు ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. అంటే దాంతో వాళ్ళకి ఎంతో ఆదాయం మిగులుతూ ఉన్నది, డబ్బులు ఖర్చు అవుతలేవు. అదేవిధంగా మేము రెండోది 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ఆనాడు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 200 యూనిట్లు ఇవాళ కరెంటు బిల్లు కడతలేరు చాలామంది. అంతకుముందు ప్రతి ఇంటికి 1000-1200 వస్తూ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ మహిళలు కానీ గృహిణులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మూడోది 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఆ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తా ఉన్నాం. రైతు భరోసా, మొన్న రైతు భరోసా రెండోసారి 9 రోజుల లోపల 9,000 కోట్ల రూపాయలు రైతులందరూ కూడా వ్యవసాయానికి ఖర్చులకు 9,000 కోట్లు 9 రోజుల లోపల ఇవ్వడం జరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఎవ్వరు కూడా ఇంత పెద్ద సాహసం చేయండి 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అధిక మొత్తం మీద రుణమాఫీ జరగలే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద సాహసం చేసి రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అది ఎలక్షన్లో భాగంగానే. ఇకపోతే సన్న బియ్యం ఇచ్చినాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే రీసైక్లింగ్ అయ్యి ఎన్ని అవకతవకలైనవి చూసినారు. ఇవాళ సన్న బియ్యం ఇచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం ఊర్లలో ఎక్కడికి వెళ్ళండి సన్న బియ్యం చెప్పినాం. అప్పుడు వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు, అది కొంతమందికే. ముఖ్యంగా ఈ కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్ల పట్టణం, అంత పెద్ద పట్టణం, ఖాళీ 75 ఇండ్లు వచ్చినాయి. అక్కడి జనాభా ఎంత పెద్ద జనాభా. అట్లే మెట్టిపల్లిలో కానీ కొన్ని ఊర్లకే పరిమితమయ్యారు. వాళ్ళు ఇవ్వలే. ఎస్, ఇవాళ మేము చెప్పినాం. మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక కేవలం కొరుట్ల నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. 3,500 ఇంద్రమ్మ ఇండ్లు చాలామంది కట్టుడు స్టార్ట్ అయినాయి. విడతల వారిగా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నారు. వాళ్ళ ఎట్లా కట్టుకుంటున్నారో అట్లా డబ్బులు పడతా ఉన్నాయి. సో ఇన్ని కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ పోతా ఉన్నాం. మేము ఎక్కడ ఆగుతలేము. ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే వరకే 8 లక్షల కోట్ల అప్పు
రాష్ట్రం మీద భారం పడ్డది. అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టినో అనౌన్స్ చేసినో వాటికి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. అది అమలు చేస్తూ ఉన్నారు ఒకటి వెనుక ఒకటి. ఇక అభివృద్ధి అంటారా, ఈ నియోజకవర్గంలో మేము ఈ 20 నెలల లోపట ఎవ్వరూ చేయలేని అభివృద్ధి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడడం కాదు, మీరు ఊరు తిరిగి తెలుసుకోండి. మేము ఎన్ని సీసీ రోడ్లు ఇచ్చినాం, దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాం ఇక్కడికి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అయినాయి, డ్రైన్లు అయినాయి, బ్రిడ్జులు. గతంలో విద్యాసాగర్ రావు గారు 2 సార్లు కొండ్రికాయల బ్రిడ్జు బాండ్ పేపర్ రాపించి నేను చేస్తా అని 10 సంవత్సరాలు చేయకుండా ఓట్లు దండుకున్నాడు ఈ ప్రాంతంలో, మెట్పల్లి ఏరియాలో. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొండ్రికాయల బ్రిడ్జు వాళ్ళ దశాబ్దాల కోరిక అది కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. మేము వెంబడిపడి ముఖ్యమంత్రి గారు చొరవతోటి ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినాయి, టెండర్కు రాబోతూ ఉన్నది. అదేవిధంగా సంఘంలో ఆ బ్రిడ్జులన్నీ ఆగిపోయినాయి. డబ్బులు ఇప్పుడు వేరే కాంట్రాక్టర్స్ అన్ని ఇది అయితే మళ్ళీ కాంట్రాక్టర్లు అందరినీ పిలిపించి ఆ బ్రిడ్జ్లు కూడా మన పూర్తి చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు కాంట్రాక్టర్స్. మరి షుగర్ ఫ్యాక్టరీ, ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ వచ్చే వరకు మీరు విన్నారు. అప్పుడు మాజీ శాసనసభ్యులు నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ విద్యాసాగర్ రావు గారు, కవిత గారు అప్పుడు అందరు వచ్చి ఎలక్షన్లో భాగంగా రైతులందరినీ నమ్మించి మేము షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, 100 రోజుల్లోపు తెరిపియకపోతే ఇదే గేటుకు, షుగర్ ఫ్యాక్టరీ గేటుకు ఊరేసుకుంటా అని మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు చెప్పారు. మరి ఇంతవరకు అది జరగలేదు. దాంతోపాటు కవిత గారు కూడా ప్రామిస్ చేసినారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపేయాలి. మేము వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసినారు ముఖ్యమంత్రి గారు. కమిటీ 2 ఇక్కడికి వచ్చిండ్రు, పరిశీలన చేసిండ్రు. దాదాపు 190 కోట్ల రూపాయలు ఆ యాజమాన్యం చెల్లించి, పాత బాకీలు ఉండే, ఎందుకంటే అవి చెల్లిస్తేనే మన కంట్రోల్కి వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో రైతులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిన కొంత సమయంలో షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిచేది. వాళ్ళు ఎక్కడ అప్పుడు వాళ్ళు శిలాపలకాలు పెద్ద పెద్ద వేసారు. ఇవాళ 2 లక్షల రూపాయల రోడ్డు ఉంటే దానికి 1 లక్ష రూపాయల శిలాపలకాలకి వేసి పెద్దగా చెప్తున్నారు, కానీ ఏవి కూడా పూర్తి కాలే. రెండోది, వాళ్ళు 10 సంవత్సరాల రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఎవరికి. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు లేకుండే, ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరైనవి, డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ గొప్పతనం. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా ఉండేది. 10 సంవత్సరాల అఖిలపక్ష మీటింగ్ అన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీటింగులు జరిగినాయా? వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఏ దానికైనా చూడండి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్, లక్షల కోట్లకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ప్రతిపక్షాన్ని పిలిచి, న్యాయ నిపుణులను పిలిచి అందరితో చర్చించి మీరు నిర్ణయం తీసుకోవాలి. మరి మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అలాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా ఏదైనా సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి మీటింగ్ పెట్టిన సందర్భాల్లో ఏమైనా ఉన్నాయా మీరు 10 సంవత్సరాల పాలనలో? ఇవాళ మీరు ఇంకా బీసీ దాని మీద మాట్లాడే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు. ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అని ఆలోచన కొద్దే ఇవాళ మళ్ళొక్కటి మమ్మల్ని విలువలేదు, మేము బీసీలకు వ్యతిరేకం కాదని మాట్లాడుతుంటే అందరూ గ్రామాలలో నవ్వుతూ ఉన్నారు. వీళ్ళకి ఇవాళ గుర్తుకొచ్చిండ్రా బీసీలు అని.
ఈ బీసీ బిల్లు అమలు కావాలంటే మొదలు రాష్ట్రపతి నుండి పార్లమెంట్లో ఆమోదం పొంది 9th షెడ్యూల్లో చేర్చాలని మీ డిమాండ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మేము అదే అన్ని పార్టీలను కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు నేను అన్నా కదా, ఎంత బీసీలో ఎంత ఉన్నారో అంత వాటా కోసం జనాభా ప్రకారం వాటా రావాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కోరిక. దాన్ని రాష్ట్రపతి గారికి దగ్గర తీసుకెళ్తాం. మరి దానికి అధికార పార్టీ మద్దతు ఎంత ఉంటుందో, ఎందుకంటే వాళ్ళు 11 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ అధికారంలోకి బీజేపీ వచ్చి. వాళ్ళకి ఏమాత్రం బీసీల మీద, బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి మరి మేము కూడా ఖచ్చితంగా బీసీలకు అండగా ఉన్నామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే మేమందరం కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట ఇచ్చింది, మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దానికోసమే పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ మాట కట్టుబడి రాష్ట్రాలు కోల్పోయినప్పటికీ కూడా ఓ పెద్ద రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం, 42 పార్లమెంట్లు సీట్లు ఉన్న రాష్ట్రాన్ని కూడా నేను కోల్పోయినా పర్వాలేదు, తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది 14 మంది విద్యార్థులు చనిపోయినారు, దాన్ని ఆపాలంటే ఏకైక మార్గం తెలంగాణ ఇవ్వక తప్పది అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. సరే, ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో దాని మీద హైకోర్టు డెడ్లైన్ పెట్టింది. సెప్టెంబర్ 30 వరకు మీరు ఎలక్షన్స్ నిర్వహించాలి. మరి ఇప్పుడు మీరు ఆ జీవో ప్రకారంగా ఎలక్షన్స్కి పోతారా, లేకపోతే జీవోని పక్కట్టేసి కామన్ ఎలక్షన్స్కి పోతారా? అది మన హైకోర్టు నిర్ణయం ఏం చెప్పినారంటే సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉంది. మేము ఇప్పటికి కూడా రెడీ ఉన్నాం. రేపు ఎప్పుడు పెడితే అప్పుడు ప్రజలే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి మనం ఒక తీర్పు ఇవ్వాలన్న ఆలోచన కొద్దే వీళ్ళ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ దబ్బనం కోర్టు మీరు గో హెడ్ అని అంటే తప్పకుండా మేము పెడతాం. ఎందుకంటే 30వ తారీఖు లోపలనే పెట్టమని అన్నారు. 30వ తారీఖు లోపల ఈ మధ్యకాలంలో మేము అడుగుతూ ఉన్నాం, రాజ్యాంగంలో చేర్చాలి అన్న ఉద్దేశం కొద్దీ రేపు ఢిల్లీ వెళ్తూ ఉన్నాం. అది కానప్పుడు ఇప్పుడు పార్టీ పరంగా ఎట్లుంటుందో ఆలోచించి తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్స్కు పోవాల్సింది ఎప్పటికైనా. ఎందుకంటే మా నిర్ణయం ఖచ్చితంగా న్యాయం జరగాలి, గ్రామాల్లో పాలన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు అందరూ ఉండాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. తప్పకుండా మేము ఏదో నిర్ణయం తీసుకుంటాం, ఖచ్చితంగా ఎలక్షన్లకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, గవర్నర్ పంపించింది. ఈ మధ్యన మేము ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, మాకు కొద్దిగా గడువు కావాలని చెప్పి మళ్ళీ మీరు హైకోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి, మాకు సమయం కావాలి అని చెప్పి. మేము హైకోర్టుకు మేము ఎందుకు పోతాం? మేము అంటే ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ అన్నది కేంద్రం నుంచి వెళ్ళి వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ స్పందన ఏముంటుంది. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ కోసం మేము ఇచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ గారు న్యాయ నిపుణుల సలహా కోసం కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నది, మా చేతిలో ఏం లేదు. అదే కేంద్రం దగ్గర ఉంది, మాకు కొద్దిగా గడువు కావాలి అని చెప్పి మీరు హైకోర్టుకు అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పుడు మాకు నిజంగా రిజర్వేషన్ అమలు కావాలంటే పోతే పార్టీని ఏ నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఉంటాం. నిజంగానే మాకు న్యాయం కావాలంటే రేపు అవకాశం ఉంటే మా పార్టీ పెద్దలు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఎట్లా నిర్ణయాన్ని తీసుకుంటారో, కోర్టు ఏ విధంగా దాన్ని ఆలోచిస్తూ చూసి మేము దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. కొరుట్ల హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ ఉన్నది. దానికి మళ్ళీ కాయకల్ప అనే అవార్డు వచ్చింది. అందులో జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, స్టాఫ్ కానీ పూర్తిగా లేరు. వారు పేషెంట్లు ఎంతోమంది వస్తే ఆ సంబంధించినటువంటి డాక్టర్ లేక రిఫరెన్స్ ఇస్తున్నాం జగిత్యాలకు అని చెప్పి మాకు తెలిసింది.
మీరు దాన్ని ఏమన్నా దాని మీద మేము ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ల కొరత ఒకటి ఇవ్వాల కాదు, గత 10 సంవత్సరాల నుంచి అది జరుగుతూ ఉన్నది. అదే ఇది అవుతూ ఉన్నది. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ వచ్చింది మన దగ్గర. ఇంతకుముందు జగిత్యాలకు వెళ్ళేవారు, ఇప్పుడు కొరుట్ల పట్టణంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. బీద ప్రజలకు ఎవరికైనా ఉన్నా కూడా డయాలసిస్ ఏర్పాటు చేసుకున్నాం. కొంత ఏవైతే మిషనరీ కూడా రావడం జరిగింది. పెద్ద హాస్పిటల్ మీరు చూసినారు. అప్పుడు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు రత్నాకరరావు గారు ఉన్నప్పుడే అది 30 పడకల హాస్పిటల్ తోటి స్టార్ట్ చేసి కొరుట్లకు ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. వారాయంలో జరిగిన అభివృద్ధి ఆనాడు ఏది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ముఖ్యంగా ఏది వెటర్నరీ కాలేజ్ తెలంగాణలో ఇక్కడ లేదు. రాజేంద్ర నగర్ తర్వాత మన దగ్గర మరి వెటర్నరీ తీసుకురావడానికి మాజీ మంత్రులు కీర్తిశేషులు రత్నాకరరావు గారు కారణం. ఇప్పుడు చూస్తున్న డెవలప్మెంట్ ఏది ఉన్నా కూడా అప్పుడు వారు చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కనిపిస్తున్నది. మీరు ఎవరి కొరుట్ల ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు, మెట్పెళ్ళినా కూడా ఎవరు అడిగినా చెప్తారు ఏమి డెవలప్మెంట్ అయింది అప్పటికి ఇప్పటికి. కాలయాపన చేసిండ్రు 10 సంవత్సరాలు తప్ప వాళ్ళు ఏం పని చేయలేదు. సార్ చివరిగా సార్ సుమన్ టీవీ ద్వారా మీరు ఎప్పటి మాట ఇవ్వాలి. కొరుట్ల పరిసర గ్రామాలు కానీ, కొరుట్ల పట్టణ ప్రజలు కానీ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఏంటంటే డాక్టర్లు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది, జనరల్ సర్జన్ లేడు, ఆర్థోపెడిక్ లేరు, స్టాఫ్ లేదు, మేము జయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. వారికి పూర్తి పరిష్కారము మీరు ఎన్ని రోజులు చేస్తారు? డాక్టర్లు తీసుకొచ్చే పరిస్థితిని మీరు సుమన్ టీవీ ద్వారా వాళ్ళకు చెప్పండి, ప్రజలకు చెప్పండి. వాళ్ళు చాలా ఆశతోటి మీరు చేస్తారనే ఒక ఆశ పెట్టుకున్నారు. నరసింహరావు ఉన్నాడు చేస్తాడు అని చెప్పి వాళ్ళ భావాల్ని మీరు చేయండి. తప్పకుండా సుమన్ టీవీ ఇది చేస్తున్న ప్రేక్షకులందరికీ, అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నాం. అందులో భాగంగా చాలామందికి ఇక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. తప్పకుండా నా వంతు ప్రయత్నం సర్వశక్తులా చేసి ఎంత వీలైతే అంత తొందరగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, మన హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయో ఫిలప్ చేసేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇందుకే ఏమవుతుందంటే ఎవరెవరికైతే ముఖ్యం ఈడ ఉన్నారో పేద ప్రజలకు అండగా మా ప్రభుత్వం ఉంది. నేను 20 నెలల లోపల దాదాపు 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సాయ నిధి ఇప్పించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా ఆర్థిక భారం వాళ్ళ మీద పడద్దు అన్న ఉద్దేశం కొద్ది దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ 20 నెలల లోపల మీరు ఏం చేసిందని గతంలో అడిగిన దాంట్లో ఇది కూడా ఒక సమాధానం. మీకు 4 కోట్ల రూపాయలు 20 నెలల లోపల ప్రతి ఒక్కొక్కరికి 2 కోట్ల ఒక అతనికి 2,85,000 రూపాయలు ఒకటి ఇచ్చినాం, 2,25,000 రూపాయలు ఒకటి ఇచ్చినాం. తక్కువలో చిన్న ఇదైనా కూడా లోయెస్ట్ ఫిగర్ మేము దాదాపు 60,000 రూపాయలైనా తక్కువ వచ్చేటట్టు చూస్తున్నాం. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఇది తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొరుట్ల ప్రభుత్వ హాస్పిటల్కి తగినంత స్టాఫ్, సర్జన్స్ కానివ్వండి, ఫిజిషియన్స్ కానివ్వండి, ఇంకా ఏదన్నా ఎవరు అవసరం ఉన్నా కింది లెవెల్ లోవర్ స్టాఫ్ కోసం కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని సుమన్ టీవీ ద్వారా కొరుట్ల నియోజక ప్రజలకు మేము హామీస్తాం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. ఈ విద్య వైద్యంలో వైద్యం చాలా ప్రాధాన్యత కలిగింది. అది మీరు చేస్తే ఈ సుమన్ టీవీ ద్వారా మీకు ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు మళ్ళొకసారి మాట ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నాను. తప్పకుండా అదే చెప్తా ఉన్నాం కదా, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నా, విద్యకు, వైద్యకు, క్రీడకు, రైతులకు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా
టాప్ ప్రయారిటీలో తీసుకుంటున్నారు. మీరు ఎక్కడైనా చూడాలి. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కొరుట్ల పట్టణంలో స్టేడియం లేదు. నేను ఎంబడిపడి యువత కోసం ఒక క్రికెట్ స్టేడియం కావాలని ల్యాండ్ కూడా మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము లెటర్ ఇచ్చినాం స్టేడియం కోసం డబ్బులు మంజూరు చేయమని. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వారు స్వయాన చొరవ తీసుకుంటా ఉన్నారు. వారు చొరవ తీసుకుంటున్నారు కాబట్టి మేము పోయి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వారి ఈ 4 రైతుల కోసం కానివ్వండి, వైద్య, విద్య, క్రీడల వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అందుకే చెప్తున్నాయి. ఇంతవరకు ఆలోచన రాంది. ఇలా యువత కోసం ముఖ్యంగా ఇలా ఒక స్టేడియం మేము కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నాం కొరుట్ల పట్టణం. సార్ చివరికి ఒక ప్రశ్న సార్. కొరుట్ల పట్టణంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొరుట్ల పట్టణానికి ఒక తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అది నక్సలైట్ బూచి చూపించి అక్కడికి వెళ్ళి తీసేసి హైదరాబాద్లో పెట్టినట్టుగా తెలిసింది. మరి తిరిగి తీసుకురావాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యన ధర్నాలు కూడా చేశారు. మరి అది మీరు తీసుకొచ్చే ఆలోచన ఉందా, లేకపోతే ఇంకొక కాలేజ్ దాని ప్లేస్లో ఇంకో కాలేజీని తెప్పిస్తారా ఇంజనీరింగ్ కాలేజీని? అది తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది ఆనాడు మాజీ శాసనసభ్యులు కూడా దానిలో భాగస్వాములు ఉండ్రి. మరి దానికి వారే సమాధానం చెప్పాలి, మేం కాదు. అది ఇక్కడ ఇంజనీరింగ్ కావాలని తీసుకొచ్చి అప్పుడు పేల్చేసిండ్రు అని కారణం పెట్టి మరి అట్లా చాలా కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని అప్పుడు ఆ ముఖ్యమంత్రితోటి అక్కడ మాట్లాడుకొని దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సరే, మేము వారి విజ్ఞతకే వదిలేసినాం. వారు ఇక్కడ ప్రాతినిధ్యం 3 పర్యావరణ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది దాదాపు 15 సంవత్సరాలు. వారు అధికారంలో ఉన్నప్పుడు వారే తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలి, కానీ చేయలేదు. సో ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తాం ఇంజనీరింగ్ కాలేజ్ కోసం. మరి ఇవాళ ఈ కాలేజ్ లేదు, చాలామంది కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. ఆ ఉన్న కాలేజీ మరి ఇట్లా జరిగింది అని చెప్పేటందుకు మేము ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. అవసరం అనుకుంటే ఎవరైనా ముందుకు వస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కు మేము సహకరిస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ ఏరియర్ హాస్పిటల్ అయినా కానీ కొరుట్లలో స్టాఫ్ నేను ఖచ్చితంగా తీసుకొస్తాను, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తాను, బీసీ రిజర్వేషన్లను మేము ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పి కొరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా పనిచేసే పార్టీ మాది, మాటలు ఇచ్చే పార్టీ కాదని చెప్తున్నారు. ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయము, మాకు అధికారం ఇచ్చినందుకు అని చెప్తున్నారు.